2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలికి సమీపంలోని చినపరిమి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గత కొన్ని రోజులుగా దేవస్థానంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివార్ల తిరునాళ్ల సందర్భంగా ఉద్యోగరీత్యా, వ్యాపారాల నిమిత్తం, చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు, అదేవిధంగా వివాహాలై అత్తవారి ఇళ్లకు వెళ్ళిన మహిళలు భర్తలతో కలిసి చినపరిమి గ్రామానికి విచ్చేశారు. ఈ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఊరంతా పండుగ చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి స్వామివార్ల రథోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కార్యక్రమానికి విచ్చేసి తొలుత స్వామివార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుమ్మడికాయ దిష్టి తీసి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం పురవీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటి ముందు కొబ్బరికాయలు కొడుతూ శివశివ అంటూ శివనామ స్మరణ చేశారు. దేవస్థానం ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. వందల సంవత్సరాల నాటి దేవాలయం పూర్వీకులు ప్రారంభించిన ఈ తిరునాళ్ల యథావిధిగా కొనసాగుతూనే ఉంది. దేవాలయం కొంత భాగం శిథిలావస్థకు చేరుతూ ఉండటంతో గ్రామ పెద్దలు కలిసి 2006వ సంవత్సరంలో తిరిగి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఆనాటి నుండి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం ఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు. హర హర మహాకాల, హర హర శివ శివ, భోళా శంకర దయానిధి, హర హర శివ శివ, హర హర మహాకాల, హర హర శివ శివ, భోళా శంకర దయానిధి, హర హర శివ శివ. వేద వేద్యా విశ్వరూప, వ్యోమకేశ వామదేవ, లయకారక లింగేశ్వర, హర హర శివ శివ, హర హర మహాకాల, హర హర శివ శివ, భోళా శంకర దయానిధి, హర హర శివ శివ. అగ్నినేత్ర అమృతమూర్తి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్త మహాశిరకు విజ్ఞప్తి, మన చినపరిమి గ్రామంలో ఏం చేసున్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము పునఃప్రతిష్ఠ జరిగి 2006వ సంవత్సరంలో మన రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుండి కూడా అంత ముందు కూడా ఇట్లాగే కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. పునఃప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ఎంతో వైభవంగా ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా సప్తాన్నిక దీక్షగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి పర్వదిన సందర్భంగా మహారథోత్సవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా గ్రామ ప్రజలు, భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో, దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతో కూడా ప్రతి సంవత్సరము ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని రథోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ రథాన్ని అందరూ కూడా ఈ స్వహస్తాలతో ముందుకు నడిపించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి శ్రీ గంగా పార్వతీ మహిషాసురమర్ధిని సమేత శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి పరివార దేవతల కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజున
రథోత్సవం అనేది ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. మన దేవాలయంలో పెద్ద రథోత్సవం కూడా ఉన్నది. ఆ రథం మీద శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారు ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు రథోత్సవంగా ఊరేగింపుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా రథోత్సవాన్ని నడిపిస్తూ వాళ్ళకు తోచినటువంటి హారతులు కానుకలు కూడా సమర్పించుకుంటున్నారు. కావున భక్తులందరికీ కూడా ఒకటే మనవి, మన రామలింగేశ్వర స్వామి వారు మనసులో తలుచుకున్నా కూడా కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి స్వామి వారు. చిన్నపరిమి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఈ రోజు జరుగుతుంది. భక్తులెల్లరూ కూడాను మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా హైదరాబాద్, బెంగళూరులో ఉన్నటువంటి అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మా అందరికి కూడా ఆనందదాయకం. ప్రతిష్ఠ చేసుకున్న అప్పటి నుంచి కూడాను దేదీప్యమానంగా మరి భక్తుల కోరికలను తీరుస్తూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారు మరి భక్తులకు అభయం ఇస్తూ వెలుగొందుతున్నారు. ఈ రోజున మరి మా అర్చక స్వాములు గాని, మా గ్రామ ప్రజలు గాని మరి మంచిగా ఉన్నారంటే శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కృప అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆనాడు మరి ఎక్కడో భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని మరి వీరు పిచ్చిరెడ్డి గారు వీరిని సెక్రటరీగా, అధ్యక్షులుగా కొల్లి సుబ్బారెడ్డి గారిని పెట్టుకొని మరి ఆ రోజున వివిధ గ్రామాలు, వివిధ పట్టణాలు తిరిగి మరి ఇది ఆ రోజున పునరుద్ధరణ చేశామంటే మరి ఆనాటి ఈ గ్రామ ప్రజల కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడాను ఇదే ఆనందంగా ఇంతే ఇదిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మరియు పోయిన సంవత్సరం నుంచి గ్రామంలోని యువకులందరూ కూడా మరి ఈ యొక్క రథోత్సవ సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కూడా భక్తులందరూ మరి అందరూ సహకరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది ఎల్లవేళ మరి ఇలాగే అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.